ఊబర్ బుక్ చేశాను. 4 మినిట్స్ చూపిచ్చింది. అంతలోపే తనొచ్చాడు. ఓటీపీ అడుగుతారు ఎవరైనా. తిను మాత్రం నా చేతికి ఫోన్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయండన్నాడు. అంతటితో ఆగకుండా నావిగేషన్ పెట్టండి అన్నాడు. కొద్దిసేపు నేనే ఊబర్ అనిపిచ్చింది. తన్ని గమనించాను. తనెక్కడ బ్రేక్స్ అప్లై చేయట్లేదు. ఏదో పరధ్యానం. సడెన్‌గా ఆపేస్తున్నాడు. ఇదంతా చూసి నేను తనతో మాట్లాడాలనిపిచ్చింది. అసలు మీరు ఈ వయసులో ఎందుకు ఇలా డ్రైవ్ చేస్తున్నారు అని. తన్ని చూడగానే చాలా పెద్ద వ్యక్తి అనిపిచ్చింది. మాట్లాడినప్పుడు తెలిసింది తను మా నాన్న ఏజ్ కంటే కొంచెం చిన్నే అని. ఎందుకిలా అనంటే తను చాలా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. తన పిల్లలు తనకి సహకరించట్లేదని బాధలో ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే తన పిల్లలు తనని పోషించాలి. అంత పెద్ద పిల్లలు. సో, తనకి నేను చాలా హోప్ నింపడానికి ట్రై చేశాను. రేపంటే వేరేలాగుంటుంది. ఇది ఎప్పటికీ ఉండదు ఇలా. తనకి ఇంకో విషయం చెప్పాలనిపించింది. మీరు ఇలాగే రోడ్డు పైన ఇదే ఆలోచనతో డ్రైవ్ చేస్తే ఏదైనా జరిగితే మీ కుటుంబం అంతా నష్టపోతారు. ఎండ్ ఆఫ్ ద రైడ్ తన ఫేస్‌లో ఒక మంచి పాజిటివిటీని చూడగలిగాను.